అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ పై జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అసిం మునీర్ ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ ను నగ్నంగా మార్చేసి కళ్లు పోయేలా చిత్రహింసలు పెట్టిన దారుణ అమానవీయ విషయాలు పాకిస్తాన్ ప్రజలను నివ్వెరపోయేలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇమ్రాన్ కు మద్దతు పెరుగుతోంది. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్లు ఇమ్రాన్ కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే అనేక సమస్యల మధ్య చిక్కుకుంది. ముందుగా బలూచిస్తాన్లో తిరుగుబాటు చాలా కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి పెద్ద సమస్యగా ఉంది. ఆగస్టు 11ను బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు తమ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలన్నది చాలా పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు POK పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా గత కొన్ని నెలలుగా తీవ్ర నిరసనలు జరుగుతూ ఉన్నాయి. జమాయిత్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు, ధరల పెరుగుదల, పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతేకాదు POKలో కొంతమంది వర్గాల నుంచి భారత్తో కలవాలన్న నినాదాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్లోని నార్త్ వెస్ట్రన్ ప్రాంతం విషయానికి వస్తే అక్కడ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే TTP దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు బలూచిస్తాన్ తిరుగుబాటు, మరోవైపు POKలో ప్రజా ఆందోళనలు, ఇంకోవైపు TTP ఉగ్రవాద దాడులు, మరోవైపు దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. అంటే దేశం లోపల ఒకేసారి సంక్షోభం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ డెత్ రూమర్స్ మరింత ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకురావచ్చు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ కు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తక్కువగా అంచనా వేయలేం. 1992లో పాకిస్తాన్ కు క్రికెట్ వరల్డ్ కప్ అందించిన హీరో, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయిన నాయకుడు, ఇప్పుడు జైల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఇలా ఇమ్రాన్ ఖాన్ జీవితంలోని ప్రతి దశ కూడా పాకిస్తాన్ ప్రజలతో బలమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరిచింది. అందుకే ఆయనకు ఏదైనా జరిగితే అది కేవలం ఒక వ్యక్తి మరణంగా ఉండదు, అది ఒక రాజకీయ విస్ఫోటనంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా మారుతోంది. బలూచిస్తాన్ను కంట్రోల్ చేయాలి, POKలో ప్రజా నిరసనలను ఎదుర్కోవాలి, TTP ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలి, దేశంలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలి. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ PTI రాజకీయ ప్రభావాన్ని నియంత్రించాలి. ఇన్ని సమస్యల మధ్య ఒకేసారి ఇమ్రాన్ ఖాన్ డెత్ రూమర్స్ రావడం ఆర్మీకి పెద్ద సవాలుగా మారుతోంది. ఇక విదేశాంగ వ్యవహారాల్లో కూడా పాకిస్తాన్ కు ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల హౌతీలు పాకిస్తాన్ కు చెందిన ఒక నౌకపై దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ ముందు మరో అంతర్జాతీయ సమస్య వచ్చింది. ఇరాన్ హౌతీల విషయంలో పాకిస్తాన్ ఎటువైపు నిలబడాలి? ఇరాన్తో యుద్ధానికి వెళ్లాలా లేక ఇరాన్కు మద్దతు ఇవ్వాలా అన్నది పాకిస్తాన్కు చాలా క్లిష్టమైన ప్రశ్న. సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి వచ్చే ఆర్థిక సహాయం పాకిస్తాన్కు చాలా ముఖ్యం. మరోవైపు చైనా కూడా పాకిస్తాన్కు కీలకమైన మిత్రదేశం. చైనా అభిప్రాయాలను పక్కన పెట్టి పాకిస్తాన్ ఇరాన్ విషయంలో నిర్ణయం తీసుకుంటే చైనా ఆర్థిక సహాయం విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న ఆందోళనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బయట కూడా ఒత్తిడి, లోపల కూడా ఇంకా ఒత్తిడి. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పాకిస్తాన్కు చెందిన ఒక సీనియర్ మంత్రి దేశం గత 75 ఏళ్లలో చేసిన కృషి మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్య, ఉగ్రవాదం పెరుగుతోంది, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది, ద్రవ్యోల్బణం ప్రజలను ఇబ్బంది పెడుతోంది, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గుతోంది, రాజకీయంగా ప్రతిపక్షం అధికార పక్షం మధ్య పోరు కొనసాగుతోంది. అదే సమయంలో ఆర్మీ ప్రభావం పెరుగుతోంది. ఇలా పాకిస్తాన్లో ఒక రకమైన డ్యూయల్ గవర్నమెంట్ పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సివిలియన్ గవర్నమెంట్, మరోవైపు అసిం మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపించకపోయినా సివిలియన్ ప్రభుత్వం కూడా పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేదన్న విమర్శలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఉంది కానీ పూర్తి అధికారంతో పనిచేస్తుందా? ఆర్మీ ఉంది కానీ ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నడుపుతోందా అనే ప్రశ్నలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్కి ఏదైనా జరిగితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇప్పుడు మరో కీలకమైన విషయం, అసిం మునీర్ ఇమ్రాన్ ఖాన్ను రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బలపడనివ్వకూడదనే కఠిన వైఖరితో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ బయట ఉంటే PTI మళ్ళీ బలపడుతుంది, PTI బలపడితే ఆర్మీపై ప్రజా ఒత్తిడి పెరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను మళ్ళీ వీధుల్లోకి తీసుకురాగలుగుతారు. అందుకే ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రావడం ఆర్మీకి రాజకీయంగా ఇబ్బందికరమైన
పరిణామం. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలవాలని కోరుతున్నారు. కోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్ను కలిసే అవకాశం ఉందని చెబుతోంది. కుటుంబ సభ్యులు ఆయనను కలిసిన తర్వాతే అనేక ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, కదలలేని స్థితిలో ఉన్నారా, కోమాలో ఉన్నారా, లేదా అసలు బతికే లేరా? ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్లో చర్చకు వస్తోన్న ప్రశ్నలు. ఇమ్రాన్ ఖాన్ నిజంగానే బతికుంటే ఆయనను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలవడం ద్వారా ఈ డెత్ రూమర్స్కు తెరపడుతుంది. కానీ ఒకవేళ జైలు అధికారులు కుటుంబ సభ్యులను కలవనివ్వలేకపోతే మాత్రం అనుమానాలు మరింత పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పీటీఐ కార్యకర్తలు అడియాలా జైలు వైపు భారీగా కదిలే అవకాశం ఉంది. అది జరిగితే మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ముందు ఒక అసాధారణమైన పరిస్థితి నిలుస్తుంది. ఇప్పటికే బలూచిస్తాన్, పీఓకే, టీటీపీ, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, విదేశాంగ ఒత్తిళ్లు, ఇన్ని సమస్యల మధ్య ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అంశం కూడా ఒక పేలుడు పదార్థంలా పాకిస్తాన్కి మారిపోయింది. ఇక అంతర్జాతీయంగా కూడా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అమెరికా సెనెట్కు చెందిన 31 మంది సభ్యులు కూడా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. పాశ్చాత్య దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు కూడా ఇమ్రాన్ ఖాన్కు జైల్లో సరైన వైద్యం, మానవ హక్కులు కల్పించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఇమ్రాన్ ఖాన్ సమస్య ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత రాజకీయ సమస్య మాత్రమే కాదు, అది అంతర్జాతీయ అంశంగా కూడా మారుతోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 టీవీ.